ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా ఉపవాస ప్రార్థన సహవాసంలో ఏకీభవించడానికి దేవుడు మనకి కృపనిస్తూ ఉన్నారు. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. గత కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమమును అనుగ్రహించినందులకై స్తోత్రములు. మరి ప్రభువా, మరొక దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించారు. ఈ సన్నిధిలో కొంత సమయం గడపడానికి ప్రభువా సిద్ధపడుతూ ఉండగా మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనమును ఉంచుకుని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మీరు ముచ్చటించవలసిందిగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున సమస్త కార్యమును మీ హస్తంలోకి అప్పగించి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం ఒక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. సర్వకృప నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా అనే పాట పాడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం. సర్వకృప నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. సర్వకృప నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, నీ అంతను నన్ను చించితివి, పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలిచితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భువి నుండి శ్రేష్ఠ ఫలము, భువి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుకు నేను పాడుటకై, హేతువు లేకయే ప్రేమించన్ యేసుకు నేనే ఇవ్వగలన్. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, హేతువు లేకయే ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలన్. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వాకృప నిధియగు ప్రభువ, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. సర్వాకృప నిధియగు ప్రభువ, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి అవకాశంలో మరొక పాట పాడి మనము ప్రభుని మహింపరుద్దాం. దేవుని సన్నిధిని గడపడం దేవుడు మనకిచ్చిన ధన్యత. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, కరుణించుము నన్ను కాపాడమనే పాట పాడుతూ మనం ప్రభుని మహిమ పరుద్దాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను,
చెదరిపోయిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. యేసు కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాపయూబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా. పాపయూబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా. యేసు కరుణించుమా, నన్ను కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను, సరిచేయుమా, వాడుకొనుమా. పనికిరాని పాత్రను నేను, సరిచేయుమా, నన్ను వాడుకొనుమా. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు కీర్తి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అన్ని వేళలా మనము చూడగలిగిన, మనము వేడుకొనగలిగిన దేవుడు. ఆయన వైపు మనము కనులెత్తినప్పుడు మన యొక్క మొరను ఆలకించే దేవుడు. అట్టి దేవాది దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా మనం నిత్యముగా ఈ లోకములో ధన్యులముగా ఉన్నాం. గత శుక్రవార దినమున మనము ధ్యానం చేసినట్టుగానే మత్తయి సువార్తలో నుండి కొన్ని మాటలు తిరిగి మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనము దేవుడు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. గత వారము మత్తయి సువార్త 6వ అధ్యాయము
6వ వచనంలో నుండి నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటల్లో కొన్ని విషయాలు మనం చూసాము. ఈ యొక్క గదిని గురించి మనము మాట్లాడినప్పుడు చాలా విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవలసినది. వ్యక్తిగతమైన జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తూ ఉంది. రహస్య జీవితాన్ని సూచిస్తూ ఉంది. వాస్తవానికి ఇక్కడ రాయబడిన మాట వేషధారణకు సంబంధించిన మాట. వేషధారణ బయటికి కనపడేది ఒకటి, లోన ఉన్నది ఒకటి. కాబట్టి ఈ వేషధారణ గురించి హెచ్చరిక చేస్తూ యేసు ప్రభువారు పలికిన మాటలను మనము చదువుతూ వచ్చాం. అయితే మీ ముందు ఇంకొన్ని విషయాలు నేను ఈ యొక్క గది ఏ రీతిగా తయారవుతూ ఉంది, దేవుడు మనుషులకు కనపడవద్దని మాత్రం, మనుషులకు కనపడేటట్టుగా మనం ప్రార్థన చేయడం వలన అది దేవుని సంతోషపరచదు, దేవుని యొద్ద నుండి ఎలాంటి ఫలితాన్ని తీసుకొని రాదని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే మనము ప్రార్థన చేసేటప్పుడు మన గదిలోనికి, అంటే రహస్య స్థలంలోనికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యములో సెలవిచ్చిన మాట, మన హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే మనము ఒక గదిలోనికి వెళ్ళినప్పుడు రహస్యంగా ఎవరికి కనపడకుండా గదిలోనికి వెళ్ళాము, అదే సమయంలో మనం ఇంకొకటి భద్రపరచుకోవాల్సింది, లేకపోతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మన హృదయాన్ని గురించి దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేసే మాట చాలా ప్రాముఖ్యమైనది. అయితే దీని గురించి మనిషిలో ఉన్న 3 భాగాలు మనము గమనించినట్లయితే, మనిషిలో ఉన్న 3 భాగాలు, ప్రాణ, ఆత్మ, శరీరమును గురించి మనము ఎప్పుడు వింటూ ఉంటాం. అదే సమయంలో మన జీవితంలో పనిచేసే ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన స్థానాలను గురించి మనం మాట్లాడినట్లయితే, మనిషి హృదయము చాలా ప్రాముఖ్యము. అదే రీతిగా మనిషి హృదయాన్ని ప్రభావితము చేసే మనస్సును గురించి కూడా మనం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమని నేను ఈ దినాన జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనము ఏ రీతిగా అయితే హృదయము నిండిన దానిని బట్టి మనిషి నోరు పలుకుతుందో, లేకపోతే మనిషి నోట నుండి వచ్చే మాట ఆధారపడి ఉంటుందో. మనం ప్రార్థన చేసేది మన పెదవుల ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ పెదవుల నుండి వచ్చే ప్రతి పలుకు హృదయంలో నుండి వచ్చేదై ఉండాలి. అయితే ఈ హృదయమును ప్రభావితము చేసేది ఎవరు? ఈ హృదయమును ప్రభావితం చేసే అధికారము, శక్తి ఎవరికి ఉంది అని మనం చూచినట్లయితే, మన మనస్సు, హృదయము, ఈ రెండింటి గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. హృదయము, దానికున్న భావోద్వేగాలు, లేకపోతే హృదయములో కొన్ని స్థిరమైన భావాలు కొన్ని ఉంటాయి. కానీ వాటిని అధిగమించే శక్తి మనసుకుంది. హృదయములో ఉన్న వాటిని అధిగమించే శక్తి మనసుకుంది. మానవ మనసు ఎంతో శక్తివంతమైనది. మానవుని మనసు ఎంతో శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనదంటే, అది హృదయములో ఉన్న చాలా ఆలోచనలను, లేకపోతే హృదయంలో ఉన్న భావాలను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతుంటాము, ఒకడు తన మనస్సును స్వాధీనపరుచుకొనగలిగితే వాడు పట్టణమును స్వాధీనపరుచుకొనిన వానితో సమానుడిగా ఉంటాడు. అంటే బైబిల్లో రాయబడిన మాట, పట్టణమును స్వాధీనపరుచుకున్నట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు, వాడు ధన్యుడు. అందుకే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మన మనస్సు వేటి మీద దృష్టి ఉంచుతుంది. ఎక్కువగా మన మనసు వేటి మీద తన యొక్క దృష్టి నిలుపుతుంది, మన మనసు వేటిని ఎక్కువగా కలిగి ఉంటుంది అన్నది మనము తప్పకుండా దృష్టి ఉంచవలసిన ప్రాముఖ్యమైన విషయమని ప్రభునామంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మనసు ఎక్కువగా దినదిన జీవితాన్ని ఆధారం చేసుకుని ప్రభావితం చెందుతూ ఉంటది. మైండ్ ఇస్ కన్సర్న్ విత్ ద డే టు డే లివింగ్.
ఎలా బ్రతకాలి, ఎలా మన జీవితంలో అభివృద్ధిని సంపాదించాలి, ఏ రీతిగా గుర్తింపును పొందుకోవాలి. ఇది మనస్సుకి ఉన్న వ్యక్తి స్వభావం, లేకపోతే మనసు వేటి గురించి ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటది, మనసులో ఎక్కువగా జరిగే కార్యక్రమాలు ఏంటి అంటే ఇవి. ఏ రోజు ఎలా ఉండాలన్నది. మరి హృదయం ఏం చేస్తూ ఉంటదంటే, హృదయమును దేవుడు ఎలా మనకు అనుగ్రహించాడు, మన హృదయమును దేవుడు మనకి ఎలా ఇచ్చాడో మనము చూడాలనుకుంటే, ఒకసారి గీతాల్లో మనం చూడొచ్చు. ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తున్న మాట, దేవుడు మనలను యథార్థ హృదయులుగా దేవుడు మనల్ని సృష్టించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనల్ని యథార్థ హృదయము కలిగిన వారిగా, మన హృదయములో ఎలాంటి చంచలత్వము గాని, ఎలాంటి కల్మషము గాని లేకుండా ఆయన మన హృదయాన్ని సిద్ధపరిచి మనకు అనుగ్రహించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అయితే ఆ హృదయము రాను రాను కనుల ఎదుట కనపడుతున్న పరిస్థితులను బట్టి, కనుల ఎదుట జరుగుతున్న విషయాలను బట్టి అది ప్రభావితం చెందడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు మనల్ని తయారు చేసిన విధానానికి వ్యతిరేకంగా మనం ఈ దినాల్లో జీవిస్తూ ఉన్నాం. గమనించండి, మనం ఎక్కడ ఉన్నామంటే, మనము గదిలోనికి వెళ్ళేటప్పుడు, గదిలోనికి వెళుతున్న మనము మన శరీరముతో పాటు మన మనస్సును, మన హృదయాన్ని తీసుకొని వెళుతూ ఉన్నాం. మనము ప్రార్థన చేసే ప్రతి పలుకు మన హృదయాంతరంగములో నుండి రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటారు. అందుకే దావీదు గారు 139వ కీర్తనలో స్పష్టంగా పలికే మాట ఏంటంటే, నన్ను పరిశోధించి నన్ను తెలుసుకోమంటారు. కాబట్టి మనం పలికే పలుకు శక్తివంతమైనదిగా, మన ప్రార్థన వేషధారణతో కూడినదిగా కాకుండా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే, మన హృదయమును సిద్ధపరచుకోవడానికి మనము ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అయితే ఈ హృదయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న మనస్సును గురించి మనము కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనస్సును తప్పుదిగానో లేకపోతే మనసు చెడ్డదిగానో చూడడానికి లేదు. మనసుకున్న శ్రేష్టమైన కొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే, చక్కని ఆలోచన విధానాన్ని, లేకపోతే ఏదైనా పదే పదే జ్ఞాపకం చేసుకోవడాన్ని, ఆలోచించగలిగింది, ఒక క్రమాన్ని, ఒక ప్లానింగ్ కలిగినదిగా, ఒక నూతనమైన దానిని సృష్టించడానికి గాని, భద్రత గురించి ఆలోచన కలిగినది గాని ఉండడం మనస్సు చేసే పనిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే హృదయం ఎలా ఉంటదంటే, హృదయానికి ఎలాంటి హద్దులు గాని, హృదయానికి తెలిసిందల్లా ఒకటే, ప్రేమను కలిగి ఉండడం. ఎందుకంటే అది దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది కాబట్టి. దేవుని హృదయం దేంతో నిండి ఉంది? ప్రేమతో నిండి ఉంది. అదే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ హృదయమును ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి, ఈ లోకములో ఉన్న స్థితిగతులను బట్టి, ఈ లోకంలో మనం ఎదుర్కొనుచున్న పరిస్థితులను బట్టి ప్రభావితం చేయడానికి మనసు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి చూడండి, ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయంలో నుండి నేను ఒక మాట చదువుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో, అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనుడు. దేవుడు మనిషికి హృదయానందము కలుగ చేసి ఉన్నాడు. హృదయానందము దయచేసి ఉన్నాడు. హృదయానికి ఆనందాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనిషి కలవరానికి గురవడానికి గల కారణం ఏంటి? హృదయం కలవరానికి గురవడానికి కారణం ఏంటంటే, చుట్టూ జరుగుతున్న వాటి మీద దృష్టి నిలిపే మనసు చేస్తున్న ఒక పనిగా మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే దీంట్లో ఇంకొక విషయాన్ని మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ హృదయమును ఏ రీతిగా మనం ప్రభావితం చేయాలి అంటే, మనసు చేసే ఆలోచనలు దేని మీద అది ఇహలోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలిపితే, వెన్ వి లవ్ విత్ అవర్ మైండ్స్, మన మనసుతో మనం ఏదైనా ప్రేమించినట్లయితే అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే మనసు ఊరిని చంచలత్వం కలిగినదిగా ఉంటది.
అది కేవలము మెటీరియలిస్టిక్ థింగ్స్. ఇంకో మాటలో చెప్పాలంటే మనము ఒక వస్తువుని కొనేటప్పుడు గాని, లేకపోతే ఒక పదార్థాన్ని చూసేటప్పుడు ఒకటి మనం మొదట చూసినప్పుడు మనకు మంచిగా అనిపిస్తది. కొద్దిసేపటికి దాని మీద నుండి మన మనస్సు మరల్చబడతా ఉంటది. ఏదైనా ఒక వస్తువు ఇది బాగుందనిపిస్తది. దాని తర్వాత మళ్ళీ మార్చేస్తూ ఉంటాం. ఒక వస్తువు కొనేటప్పుడు రివ్యూస్ చూస్తా ఉంటాం. అంటే అనేకుల అభిప్రాయాలు చూస్తూ ఉంటాం. ఒకరు స్టార్టింగ్‌లో ఒక నలుగురు అభిప్రాయాలు బాగున్నాయనుకోండి, మనకనిపిస్తది ఇది మంచిదే. తర్వాత ఒక 10 మంది అభిప్రాయాలు దాని గురించి అనుకూలంగా లేకపోతే, అప్పటి వరకి ఇది మంచిదన్న మన మనసు తక్షణమే మార్పు చెందడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పటికీ పరిస్థితులు మారిన దాన్ని బట్టి, వస్తువుల్లో మార్పును బట్టి, మనుషుల అభిప్రాయాలను బట్టి మార్పు చెందే ఈ మనస్సును స్థిరపరుచుకోవడానికి, ఈ మనస్సును స్థిరపరచాలి అంటే దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన కృప ఏంటంటే, తన మాట మీద మనం దృష్టి నిలపడం. మన మనస్సును దేవుని యొక్క మాట మీద, అంటే మనం చదివే ప్రతి మాట, అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా నేను ప్రార్థన చేస్తానన్న మాటను మనము చూస్తూ ఉంటాం. మనము ఎప్పుడైనా గాని మన జీవితంలో హృదయములో భద్రపరుచుకొనవలసిన వాటి గురించిన ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. నేను దేవుని వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ప్రేమను నేను కలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన మాటను నేను కలిగి ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చే స్వభావం నేను కలిగి ఉండాలి అని మనం ఎప్పుడైతే ఒక స్థిరమైన నిశ్చయతను మనం తీసుకుంటామో, ఆ నిశ్చయతను బట్టి, ఆ యొక్క తీర్మానాన్ని బట్టి, ఆ పట్టుదలను బట్టి మన జీవితంలో మనము స్థిరులుగా ఉండడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మనము ఆది కాండంలో చూసినట్లయితే భక్తుడైన యోసేపు మనకు కనపడుతూ ఉంటాడు. యోసేపు తన బాల్యము నుండి ఎన్నో విషయాలను, దైవికంగా తను పెరిగిన విధానము, తన జీవన విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. తండ్రికి తన అన్నల యొక్క దుర్మార్గాన్ని తెలియచేసేవాడు. అంటే తన అన్నలు చేస్తున్న ఆలోచనలు అవి సరైనవిగా లేనట్టుగా తండ్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తిత్వం కలిగిన బాలుడు, బాల్యము నుండి అలాంటి వ్యక్తిత్వంతో పెరిగిన ఆ బిడ్డ తన అన్నలను ప్రేమించిన విధానము తన ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత కూడా మారదు. తన అన్నలు తనను ద్వేషిస్తున్నారని తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే చూడండి ఒకసారి ఆది కాండము, మనము పరిశుద్ధ గ్రంథాలను వాక్యాధారంగా మనం చూడడం మనకి ఎంతో మేలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట నేను యోసేపును గురించి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఆది కాండము 37వ అధ్యాయము, 37వ అధ్యాయంలో మనము చూచినట్లయితే యోసేపు ఒక కలను కనినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 37వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. అయితే 4వ వచనంలో మనం గమనించేది ఏంటంటే, యోసేపు చెప్పిన కలను బట్టి తన అన్నల్లో కలిగినది ఏంటి, తన అన్నల్లో వచ్చిన మార్పు ఏంటి అని మనం చూచినట్లయితే 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమకందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. అతని మీద ఏం పట్టారంటే పగపట్టారు. అయితే తర్వాత మనము గమనించినట్లయితే కింద వచనాల్లోనికి వెళ్ళినట్లయితే 5వ వచనంలో యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. తండ్రి చేత ప్రేమించబడినందుకు పగబట్టారు, ఒక కల వచ్చిందని చెప్పినందుకు పగబట్టారు. తర్వాత 7వ వచనం మనం చదివినట్లయితే అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి
అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. యోసేపుకి 10 మంది అన్నల పగ తనను వెంటాడడం మనం తన జీవితంలో గమనించవచ్చు. అంత మాత్రమే కాదు గాని, తర్వాత కలిగిన కలకి తన తండ్రి కూడా యోసేపును గద్దించినట్టుగా మనం 10వ వచనంలో చూస్తాం. అయితే 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అతని తండ్రి అయితే అతని మాటలను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో తన అన్నలు తన గురించి అసూయపడుతున్నారని తెలిసిన తరువాత కూడా తండ్రి తనకు ఒక బాధ్యతనిస్తాడు. నీ అన్నల క్షేమ సమాచారం కనుక్కొని రమ్మని పంపించినప్పుడు యోసేపు ఏమాత్రము వెనకడుగు వేయకుండా తన అన్నల క్షేమ సమాచారం కనుక్కోవడానికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి వెళ్ళిన యోసేపుకి క్షేమమును ఆలోచించే వారి దగ్గరికి వెళ్ళడం లేదు. ఇందాక నేను ఆరంభంలో చెప్పినట్టుగా మనసు ఎప్పుడు కూడా క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉంటది. యోసేపు తన మీద పగబట్టిన అన్నల దగ్గరికి తన క్షేమమును ఏమాత్రము ఆలోచించని వారి దగ్గరకు వెళుతూ ఉన్నాడు. కేవలము తన తండ్రి చెప్పిన మాటను బట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలుసు. చంపాలనుకున్నారు. ఒక అన్న అడ్డుపడ్డాడు. పెద్దవాడు అడ్డుపడేసరికి అతన్ని తీసుకెళ్లి ఒక చిన్న గుంటలో పడేయడం మనం చూస్తాం. ఆ గుంటలో అతన్ని పడేసిన తర్వాత యూద అతన్ని చంపకుండా కాపాడడానికి అమ్మి వేద్దామన్న ఆలోచన ఇవ్వడం. దాని తర్వాత వాళ్ళు యోసేపును ఇష్మాయిల్లకు 20 తులముల వెండికి అమ్మి వేయడం. అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చి యోసేపును ఆ ఐగుప్తునకు తీసుకొని వచ్చిన తర్వాత ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫర్కు అతన్ని అమ్మడం 37వ అధ్యాయము 11వ వచనం వరకు మనం చూస్తాం. ఇప్పుడు యోసేపు ఒక క్షేమకరమైన స్థితికి చేరుకున్నట్టుగా మనము జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో చదవచ్చు. అసూయ పడేవారు 10 మంది నుండి ఇప్పుడు అమ్మి వేయబడిన స్థితిలో ఎవరో తెలియని వారి ఇంట్లో ఉంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను మాత్రము దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు. 39వ అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే 2వ వచనము 37వ అధ్యాయం ఆఖరి వచనం నుండి కంటిన్యూషన్ 39వ అధ్యాయం మొదటి వచనంలో మనకు కనపడుతూ ఉంటది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతే అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యజమానునికి ఎలా తెలిసింది? యోసేపుని ఒక బానిసగా కొనుక్కున్నాడు. కొన్న తర్వాత ఆ ఇంట్లో పనిచేసే పనివానిని బట్టి యజమానుడు దీవించబడుతున్నాడు అన్న విషయము యజమానుడు గుర్తించగలుగుతున్నాడు అని అంటే యోసేపు తన మాటల ద్వారా గాని తన క్రియల ద్వారా గాని తాను సేవించుచున్న దేవుని గురించి అక్కడున్న ప్రజలతో పలికినట్టుగా మనం గమనించవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు ఖచ్చితంగా తాను ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నాడో ఆ పని చేసే స్థలములో తాను సేవించుచున్న దేవునికి ఒక సాక్షిగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే 4వ వచనంలో యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోసేపుకు అప్పగించబడినది ఏంటంటే పోతీఫరు ఇల్లంతటిని యోసేపునకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇల్లంతటి పైన అధికారిగా నియమించబడిన యోసేపు హృదయము ఎవరి స్వాధీనంలో ఉంది? ఇల్లంతటి పైన అధికారిగా ఉన్న యోసేపు మనసు ఎవరి స్వాధీనానికి యోసేపు అప్పగించాడో చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మనము కింద వచనాల్లోనికి మనము వెళ్ళినట్లయితే 6వ వచనంలో అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా,
నా వశమున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. ఇక్కడ గమనించండి, అతడు ఇంటి లోపలికి వెళ్ళాడు, ఎవరు అక్కడ లేనప్పుడు 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. గదిలో నుండి బయటికి పారిపోతూ ఉన్నాడు. గదిలో ఉన్నప్పుడు చేయడానికి అతనికి ఉన్న అవకాశం ఏంటంటే పాపమునకు దాసుడిగా ఉండవచ్చు. ఎందుకంటే ఇల్లంతటి పైన అధికారము కలిగిన వాడు. రెండవది, ఆ ఇంటికి యజమానురాలే అతనిని బలవంతం చేస్తున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ మీ ముందు నేను ఉంచడానికి గల కారణం ఏంటంటే, మన మనస్సును మనము నిబ్బరపరుచుకోవడానికి, మన హృదయమును దేవునికి అప్పగించుకోవడానికి మనము దేని మీద మన దృష్టి నిలుపుతామో, యోసేపు భక్తుడు పలికిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవునికి విరోధముగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము మాట్లాడే మాట ఎవరికి విరోధం? మనం ఒకవేళ మనిషికి అనుకూలంగా ఉండొచ్చు. ఒక మనిషికి అనుకూలమైన పని చేయడం ద్వారా అది దేవునికి విరోధమా, దేవునికి కూడా అనుకూలమా అన్నది గమనించడం చాలా అవసరం. ఇక్కడ యోసేపు తల వంచినట్లయితే పోతీఫరు భార్యకు అనుకూలస్తుడు, అంటే ఒక మనిషికి అనుకూలంగా ప్రవర్తించగలుగుతాడు. కానీ అదే సమయంలో తన ప్రవర్తన దేవునికి వ్యతిరేకమైనదిగా ఉంటుంది. అది యోసేపు తన జీవితంలో గమనించినట్టుగా, గుర్తించినట్టుగా మనము మన జీవితాల్లో నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గదిలోనికి వెళ్ళినప్పుడు ఏం చేయడానికి, మన మాటలు ఎవరికి అనుకూలంగా ఉండాలి, మన మాటలు ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి, ఇవి చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. వేడుకోవడానికే వెళుతున్నాం గదిలోనికి. ఈ దినాల్లో ప్రార్థన చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. నిస్వార్థమైన ప్రార్థన, ప్రేమతో కూడిన ప్రార్థన, భారముతో కూడిన ప్రార్థన, ఎన్నో రకములైన ప్రార్థన. నేను క్షేమంగా ఉన్నాను కాబట్టి, లేకపోతే మన క్షేమ స్థితిని బట్టి అతిశయముతో మనము చేసే ప్రార్థన, ఇలా ఎన్నో మనము మన ఎదుట మనం చేయడానికి, మన హృదయము నిండిన దానిని బట్టి, మన కనులు చూస్తున్న దానిని బట్టి, మన మనసు ఆలోచించుచున్న దానిని బట్టి మనము ప్రార్థన చేసే అవకాశాలు చాలా ఉన్నాయని ప్రభు నామంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక యోసేపు ప్రార్థన చేయలేదు. యోసేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రభువా నన్ను కాపాడమని అక్కడ ప్రార్థన చేయలేదు, కానీ అతని హృదయములో దేవుని కొరకు ఏర్పరుచుకున్న స్థానమే అతడు పాపమునకు దూరంగా పారిపోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించండి, మనం ఇప్పుడు ప్రార్థన, మన గది, మన హృదయము దేనితో నింపబడి ఉంది? మనం ఇప్పుడు కలవరముతో ప్రార్థన చేస్తున్నామా, భయపడి ప్రార్థన చేస్తున్నామా, వాక్యం మనకు నేర్పించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు ఉదయం న్యూస్ విన్నాం కదా, ఆ న్యూస్ మనలో భయాన్ని కలుగ చేసినందుకు ఈ ప్రార్థన మన నోట్లో నుంచి వచ్చిందా? మన ప్రార్థన మన మనస్సు మన హృదయాన్ని తొందర పెట్టడానికి గాని, మన మనస్సు మన హృదయాన్ని కలవర పెట్టడానికి గాని కారణము మన చుట్టూ జరుగుతున్న విషయాలు అయి ఉండొచ్చు, మన కనుల ఎదుట కనపడుతున్న కార్యాలు అయి ఉండవచ్చు, మన చెవులతో వింటున్న పరిస్థితులు అయి ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో నిన్ను ధైర్యపరిచేది, నిన్ను బలపరిచేది, నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యము. భక్తుడు అంటూ ఉంటాడు, 1000 మంది కూలిన 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చిన నేను భయపడాల్సిన అవసరత ఏమాత్రము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన హృదయంలో ఒక నిశ్చయత కలిగి ఉన్నప్పుడు, మన ఎదుట ఉన్నవారు మనలను నిరాశపరిచేటట్టుగా మాట్లాడిన, మనలను అసమాధానమునకు గురి చేసే పలుకులు పలికిన,
మనం క్రీస్తునందున్న వారమైతే కలవరపడడానికి ఏ మాత్రము ఆస్కారం లేదని ప్రభునామంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయము చేత, అవును, దేవుడు అంటే భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే మనం భక్తి కలిగి ఉండాలి. ఈ దినాల్లో మనం సిద్ధపడవలసినది తెగులు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి రావడానికి, వారి మీదకి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం అక్కడ గమనించవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు భయముతో తమ గుమ్మముల పైన ఆ పస్కా రక్తాన్ని ప్రోక్షించుకున్నారా, లేకపోతే మేము కూడా చనిపోతామన్న భయంతో చేశారా, లేకపోతే అది దేవుని ఆజ్ఞ కాబట్టి చేశారా? ఈరోజు మనం ప్రార్థన చేయడానికి కారణము భయము కొన్నిసార్లు పనిచేస్తుందేమో, కానీ ముఖ్యంగా ఇది దేవుని చేత మనకు అనుగ్రహింపబడిన ఆజ్ఞగా, ఇది దేవుని చేత మనకు ఇవ్వబడిన ఒక బాధ్యతగా మనం స్వీకరించినట్లయితే మన ప్రార్థన దేవుని దగ్గర నుండి ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను మన చుట్టూ ఉన్న వారికి దేవుని యొక్క మహిమను కనపరిచేదిగా ఉంటది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మన వరకు వచ్చినప్పుడు కలిగే వేదన వేరు, మనకు దూరముగా మనం ఎక్కడో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు కలిగే వేదన వేరు. ఈ యొక్క సందర్భంగా మీకు ఒక ప్రార్థన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన మనస్సు విన్న వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి మారేదిగా ఉండకుండా, హృదయములో దేవుని వాక్యమును స్థిరపరుచుకొనిన దాన్ని బట్టి ఒక నిశ్చయత కలిగినదిగా ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాలి. ఎంతో మంది వైద్యులు ఉన్నారండి, కరోనా పేషెంట్స్ కి పరిచర్య చేస్తూ ఉన్నారు, వారికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించేటప్పుడు కేవలము డాక్టర్స్ ని కాపాడు ప్రభువా అని మనం చేసే ప్రార్థన వేరు. ఒకవేళ మన ఇంట్లో మన కుటుంబీకులు, మీ కుటుంబాల్లో ఎవరైనా మీ బంధువులు కానీ, లేకపోతే మీ ఇంట్లో మీ బిడ్డలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా డాక్టర్స్ గా ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతిదినము ఒక ప్రమాదపు అంచునకు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు, మరణానికి దగ్గరగా వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మీకు ఉన్న భయము. చాలా మంది ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఆపేస్తున్నారు. వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, మీరు బయటకు వెళ్తే మీకేమైనా అవుతుందని మనల్ని ఆపేస్తున్నారు కదా. మరి వెళుతున్న వారి గురించి మనకున్న బాధ్యత ఏంటి? వెళ్తున్న వారి గురించి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? వారి గురించి మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? ఇది మనము మన మనస్సులో, మన హృదయములో దేవుడిచ్చిన బాధ్యత. ప్రభువా, నశించుచున్న వారి కొరకు నీవు కార్చిన రక్తం, నశించుచున్న వారి కొరకు నీవు ప్రభువా చేసిన బలియాగము ఎంత గొప్పదో. మరి విశేషంగా ఇది నా ఉపవాస ప్రార్థనలని, విజ్ఞాపన ప్రార్థనలని కూర్చుంటున్న మేము మా మనస్సుతో మేము ప్రార్థనలు చేయక, మా ఆలోచనల కొలది మేము నీ సన్నిధిలో సమయం గడపక, మాకు ఈ సమయంలో ఇలా అనిపించింది కాబట్టి చేయక, అంత్య దినాల్లో ఉన్న మేము బాధ్యత కలిగిన వారంగా, భారము కలిగిన వారంగా, ఒకవేళ మోకరించే ప్రార్థన చేయకపోతుండొచ్చు, సమయం అనిపించకపోవచ్చు, కుదరకపోవచ్చు, లేకపోతే గదికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయాలన్న సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించలేకపోవచ్చు. కానీ నీవు నడుస్తున్నప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, నీవు పండుకున్నప్పుడు నీ హృదయమును, నీ మనస్సును కొంత సమయం ప్రభువా వీరి కొరకు నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నా ట్యూన్ చేసినట్లయితే, ఏకాగ్రతతో మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మొర వింటాడు. ఈ సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయడం మంచిది, పలానా సమయంలో చేయడం. అంతేకాకుండా గుర్తొచ్చిన ప్రతిసారి, జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రభువా నీ కృప వారికి తోడుగా ఉంటుంది కాక, ప్రభువా నీ కృప వారికి తోడుగా ఉంచండి, మీ సహాయం వారికి దయచేయండి, మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేయడం మనకెంతో క్షేమకరం. మనకు తెలిసిన డాక్టర్ గారు, డాక్టర్ రేచల్ వర్గీస్ గారు, వారు అమెరికా దేశంలో ఉన్నారు. వారు ఈ రోజు తెలియచేశారు, ఇంచుమించు రోజుకి 2500 మంది ప్రాణాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. డాక్టర్ గారికి హృదయంలో ఉన్న ఇంకో కలవరం ఏంటంటే, తన బిడ్డలు, తన కుమారుడు డాక్టర్, కుమార్తె డాక్టర్, వాళ్ళు చేస్తున్న పరిచర్య ఈ కరోనా పేషెంట్స్ దగ్గర.
వాళ్ళ కొరకు తల్లి వేదన ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతో వేదన. ప్రార్థన సహాయం కోరుతున్నారు. మేమైతే క్షేమంగా ఉన్నాం గానీ ప్రతి దినము మా బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి ఈ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చి వస్తున్నారు డానీ, వారి కొరకు ప్రార్థన చేయండి. సంఘానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారికి కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో వైద్యుల గురించి ఎవరు ఎలా అనుకున్నా ఈ రోజు వారు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన మనస్సులో ఉన్న ఆలోచనలు, మన మనసులో ఉన్న తలంపులు, నిన్ను గురించి నీకున్న భయాన్ని పక్కన పెట్టి ప్రతి దినము మరణానికి సమీపంగా వెళ్ళి తిరిగి వస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయడం మన బాధ్యతని ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, మన గదిలో చాలా విషయాలు ఉంటాయి కదండి. అరేంజింగ్ అవర్ రూమ్. మన గదిని మనం ప్రేమతో నింపుకోవచ్చు, మన గదిని మనము భారంతో నింపుకోవచ్చు, మన గదిని మనము అసూయతో నింపుకోవచ్చు, మన గదిని మనం ద్వేషంతో నింపుకోవచ్చు, మన గదిని మనము జాలితో నింపుకోవచ్చు. మన గదిలో మనకు ఏది ఎక్కువగా మనం చూస్తామో దాన్ని నింపుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే హృదయము మాత్రము దేవుని మాట చేత మనం నింపుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చే వారిగా ఉండాలని ప్రభునామంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎక్కువగా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం దృష్టి నిలపడం, ఎక్కువగా దైవికమైన విషయాల మీద మన మనస్సును నిలపడం, ఎక్కువగా ప్రార్థన సమయాన్ని దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం. ఒకవేళ మీరు మనుషులు చూసినట్టుగా మీరు చేయకపోతుండొచ్చు, కానీ మన హృదయం ఒకవైపు దేవుని సన్నిధిలో మూలగడానికి అందరూ అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. కానీ ప్రభు మాత్రం నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నీ మనస్సును ప్రభు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు నామంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ మనస్సు దేని గురించి ఎక్కువగా ఆలోచించడానికి నువ్వు ఇస్తూ ఉన్నావు. చెప్పాను కదా, ఇది ఎప్పుడు కూడా క్షేమాన్ని కోరుకుంటది. చుట్టూ ఉన్న పరిస్థితులు నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావంటే నీ కుటుంబాన్ని కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసే పరిస్థితి కలగవచ్చు. కాబట్టి ఒకవేళ సంతోషము, సమాధానము నీ జీవితంలో కావాలనుకుంటే, నిజముగా దేవుడు అనుగ్రహించిన ఆ హృదయానందం నువ్వు చూడాలంటే మన హృదయంలో ఉన్న దాని గురించి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దావీదు భక్తుడు అంటుంటాడు కదా, పాపము చేయకూడనట్టు నా హృదయంలో నీ వాక్యమును నేను భద్రపరుచుకున్నాను. ఈ రోజు నువ్వు కంట్రోల్ చేయాల్సింది బయట ఉన్నది కాదు. ఈ గదిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు నిలబడినప్పుడు కానీ, నువ్వు కూర్చున్నప్పుడు కానీ నీకంటూ ఉన్న నీ మనసు వేటి మీద దృష్టిని పెడుతూ ఉంది. వ్యర్థమైన దాని యందు మన మనసు చెలించకుండా, సంచరించకుండా నియంత్రించుకోవడానికి మనం ప్రయత్నించే వారిగా ఉండాలని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎక్కువగా దేవుని వాక్యాన్ని కానీ, ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన ఉపదేశము, దైవికంగా ఏదో సేవకులుగా మాట్లాడడం లేదు, ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా మనము ప్రేమ, జాలి, దయ ప్రభు మన హృదయంలో ఉంచిన వాటిని మనం బయటికి తీసుకొని రాగలిగితే, దేవుడు ధ్యానం చేయమన్నాడు తప్ప కనపడుతున్న వాటిని చూసి మాట్లాడమని బైబిల్ చెప్పడం లేదు. నీ హృదయ ధ్యానము నీ మనసుకు నెమ్మదినిస్తుంది. నీ మనస్సు నెమ్మదిగా ఉన్నట్లయితే నీ పెదవుల నుండి వచ్చే పలుకు కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. Whenever you pray, let it come out of your heart, not of your mind. నీ ప్రార్థన హృదయములో నుండి వచ్చేదిగా ఉండాలి, మనస్సులో నుండి వచ్చేదిగా కాదు. భావోద్రేకాలకు కళ్ళ ముందు కనపడే వాటిని బట్టి వచ్చేది కాదు. కానీ ప్రభు ఏ భారాన్ని అయితే నీ హృదయంలో ఉంచాడు, ప్రభు ఏ భారాన్ని అయితే నీ హృదయంలో ఉంచారో, ప్రభు ఏ ఆలోచన అయితే నీ హృదయంలో ఉంచారో, ఏ సత్యాన్ని అయితే నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకున్నావు, ఆ సత్యము నిన్ను నడిపించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మన గది చాలా శ్రేష్టమైనదండి. ద వే యు డెకరేట్ ఇట్. సాతానికి సంబంధించినవి మన గదిలో ఉన్నాయా, వాడు తలుపు కూడా తట్టకుండా లోపలికి వస్తాడు. దైవికమైనవి మన గదిలో ఉన్నాయా,
సమాధానము నిండిన హృదయాన్ని, స్థితిని మనం కలిగి ఉంటాం. వేటితో మన గదిని మనం అలంకరించుకుంటాం, మన మనస్సుని, మన హృదయాన్ని వేటితో అలంకరిస్తామో అదే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఏవి చూడాలనుకుంటున్నాం, వేటి గురించి మాట్లాడాలనుకుంటున్నాం, వేటి గురించి నువ్వు వినాలనుకుంటున్నావు, జాగ్రత్త. యోసేపుకు వినపడ్డాయి 2 మాటలు. యోసేపుకి ఇవ్వబడింది బాధ్యత. తనకున్న అధికారం ఎదుట తను విన్న మాటలు ఏమాత్రము సరైనవి కాదని గుర్తించి, ఈ హృదయము దేవుడు పెట్టిన మాటలతో నిండి ఉంది, దేవుని భక్తితో, దేవుని గురించిన ధ్యానముతో నిండి ఉంది, ఇది దేవునికి అయిష్టమైందని ఏ రీతిగా అయితే దూరంగా పారిపోయాడు, ఈ రోజు మనం కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేసేటప్పుడు మన పలుకు దేవునికి ఇష్టంగా ఉంటుంది. మన పలుకు దేవుని హృదయాన్ని మనము కలిగినట్టుగా, ఆయన మనస్సును మనం కలిగిన వారిగా ఉన్నట్లుగా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడని సెలవిచ్చినట్టుగా మనం ఆ రీతిగా బ్రతకడం దేవునికి ఇష్టమని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తాం. దైవికమైన విషయాల మీద దృష్టి పెడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు స్తోత్రం. చంచలమైన, అస్థిరమైన ఈ లోకంలో కనపడుతున్న ప్రతి వాటి మీద దృష్టి నిలిపే మనసుగా ఏదైతే ప్రభా మా మనసు పనిచేస్తూ ఉందో ఆ మనస్సును మా హృదయంలో మేము ప్రభా విన్న వాక్యముల ద్వారా నింపుకొనిన ఆ వాక్యము చేత ఈ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి, స్వాధీనపరుచుకోవడానికి కావలసిన ఏకాగ్రతను మీరు మాకు దయచేయండి. మా హృదయము నిండిన దాన్ని బట్టి మా ఆలోచనలు కూడా ఉండడానికి కృపనివ్వండి. మా హృదయము మీ వాక్కు చేత నింపబడడానికి సహాయము మీరు దయచేయండి. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, క్షేమమును, మా చుట్టూ ఉన్న ప్రజలకు కావలసిన క్షేమమును మీరు దయచేయండి. దేశ విదేశాల్లో ప్రభువా వైద్య పరీక్షలు, వైద్యము చేయించిన ప్రభువా డాక్టర్స్ ని, మెడికల్ స్టాఫ్ అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్న కృప దయచేయండి, కనికరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రాజకీయ నాయకులను, మంత్రులను, అధికారులను, ఎవరెవరైతే ప్రభువా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నారు, వారికి, ఆకలి కొని ఉన్న వారికి, ఆహారం లేని వారికి, నిలువ నీడ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా హృదయంలో వారి కొరకు ఎప్పుడు మేము భారం కలిగి ఉన్నట్లయితే ప్రభా మా మనస్సు కూడా దానికి సంబంధించిన పనులు చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది. కనుక నిశ్చితమైతే వాక్యం వింటున్న వారు ఎంతమంది అయితే ప్రభు ఇప్పటికీ ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను సామాజిక సేవలో ప్రభు ముందుకు సాగడానికి తగిన కృపను మీరు దయచేయండి. ఆర్థికంగా, వస్తుపరంగా, ఆహారపరంగా, గృహంలో ప్రభు నిత్యావసరాల పరంగా సహాయపడడానికి కావలసిన కృపను ప్రభు ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అలాంటి వారిని మీరు లేవనెత్తండి. వారికి మనస్సును మీరు దయచేసి, వారి మనసు ఇతరుల కొరకు భారముతో ఉండడానికి, కేవలం ప్రార్థించే పెదవులు మాత్రమే కాదు, సహాయం చేసే చేతులను కూడా ప్రభు మేము కలిగి ఉండడానికి కృపని మనం ప్రార్థిస్తాం. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, క్షేమమునివ్వండి. వారి కుటుంబాలకు కావాల్సిన దీవెన దయచేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ప్రతి అక్కర తీర్చండి, మేలుతో తృప్తిపరచండి. ఈ దినములకు కావలసిన క్షేమమును వారికి అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాచేన మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తము చేయి, యేసు నామములో చేయి, ప్రభు యేసు రక్తములో సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మరొకసారి మీ యొక్క సమయం ఉన్నప్పుడు మీరు మీ మనసు వేటి మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది ఆలోచించి, మన మనస్సు దేవునికి ఇష్టముగా, మన హృదయం దేవునికి ఇష్టముగా మనం మలుచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసే సమయం కూడా ఫలభరితంగా ఉంటుందని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికి అనుగ్రహించును గాక. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్.